ఉగాది తెలుగువారి కొత్త సంవత్సరం. యుగ ప్లస్ ఆది అంటే యుగకాలం ప్రారంభమయ్యే రోజు అని అర్థం. పురాణాల ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని చెప్తారు. అందుకే ఉగాది రోజున కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచులు మన జీవితంలో వచ్చే సంతోషం, బాధ, కోపం, ఐశ్వర్యం లాంటి అనుభవాలను సూచిస్తాయి. అందుకే ఉగాది రోజు ఈ 7 పనులు తప్పకుండా చేస్తే మీ జీవితంలో ఏడాది మొత్తం శుభం జరుగుతుందట. చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగను చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున చేసే కొన్ని కార్యక్రమాలు జీవితంపై మంచి ప్రభావం చూపుతాయని నమ్మకం. మొదటగా తెల్లవారుజామున లేచి నూనె రాసుకొని తలస్నానం చేయడం శుభప్రదం. రెండవది ఇంటిని శుభ్రపరిచి మామిడాకులతో తోరణాలు కట్టడం. మూడవది ఇంటి ముందు రంగవల్లులు లేదా ముగ్గులు వేయడం. దీనిలో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్మకం. నాలుగవది షడ్రుచులతో తయారయ్యే ఉగాది పచ్చడి తినడం. జీవితం తీపి, చేదు, పులుపు అన్ని కలిసే ఉంటాయని ఇది సూచిస్తోంది. ఐదవది భగవంతుడిని ప్రార్థించడం. కొత్త సంవత్సరంలో ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం కలగాలని కోరుకోవాలి. ఆరవది పంచాంగ శ్రవణం వినడం. వచ్చే ఏడాది గ్రహస్థితులు, రాశి ఫలాలు తెలుసుకోవడం సాంప్రదాయం. చివరిగా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం. వారి ఆశీర్వాదంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం ఎంతో శుభప్రదం. ఉగాది పండుగ కేవలం కొత్త ఏడాది ప్రారంభం మాత్రమే కాదు, జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని ఆనందంగా స్వీకరించాలని సందేశం.